హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు ఒక నోట్ పాయింట్ అండ్ థీరం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఫస్ట్ నోట్ పాయింట్ చూద్దాము. ఏ పాయింట్ ఇన్ ఏ సెట్ ఈజ్ ఎయిదర్ ఐసోలేటెడ్ పాయింట్ ఆఫ్ ఏ సెట్ ఆర్ లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ సెట్ బట్ నాట్ బోత్. అంటే మనకి ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నాం, ఏదైనా ఒక సెట్లో ఒక పాయింట్ తీసుకున్నాం అనుకోండి, అది అయితే ఐసోలేటెడ్ పాయింట్ అయినా అవుతుంది లేదా లిమిట్ పాయింట్ అయినా అవుతుంది. కానీ రెండు అయితే కావండి. ఎందుకంటే ఐసోలేటెడ్ పాయింట్ అంటే లిమిట్ పాయింట్ ఏదైతే లిమిట్ పాయింట్ కాదో అదే ఐసోలేటెడ్ పాయింట్ కదండి. సో రెండు అయితే కావు, ఏదన్నా ఒకటే అవుతుంది. ఇప్పుడు మనం థీరం చూద్దామండి. థీరం స్టేట్మెంట్ వచ్చేసరికి ఎక్స్ అనేది మనకి టోపోలాజికల్ స్పేస్ అయితే ఏ బి ఎనీ క్లోజ్డ్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అయితే మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఏ ఈజ్ ద డిస్జాయింట్ యూనియన్ ఆఫ్ ఇట్స్ సెట్ ఆఫ్ ఐసోలేటెడ్ పాయింట్స్ అండ్ ఇట్స్ సెట్ ఆఫ్ లిమిట్ పాయింట్స్ అని ప్రూవ్ చేయాలండి. అంటే ఐసోలేటెడ్ పాయింట్స్, లిమిట్ పాయింట్స్ ఈ రెండింటి యొక్క యూనియనే మనకి ఏ అని ప్రూవ్ చేయాలండి. ఇప్పుడు మనం ప్రూఫ్ చూద్దామండి. ఇక్కడ మనకి ఎక్స్ కామా టవ్ అనేది టోపోలాజికల్ స్పేస్ అని ఇచ్చారు. ఏబి ఎనీ క్లోజ్డ్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారు కదండి. ఏబి ఎనీ క్లోజ్డ్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్. ప్రతిసారి కూడా సెట్ ఆఫ్ ఐసోలేటెడ్ పాయింట్స్, సెట్ ఆఫ్ లిమిట్ పాయింట్స్ అని రాయకుండా నేను ఇక్కడ ఐ ఆఫ్ ఏ అంటే సెట్ ఆఫ్ ఆల్ ఐసోలేటెడ్ పాయింట్స్ ఆఫ్ ఏగా ఇండికేట్ చేస్తున్నానండి. డి ఆఫ్ ఏ అంటే సెట్ ఆఫ్ ఆల్ లిమిట్ పాయింట్స్ ఆఫ్ ఏగా ఇండికేట్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలండి? ఏ ఈక్వల్ టు ఐ ఆఫ్ ఏ యూనియన్ డి ఆఫ్ ఏ అని ప్రూవ్ చేయాలండి. అంటే ఈ రెండు కూడా డిస్జాయింట్ సెట్స్ అనమాట. అంటే మనకి ఐసోలేటెడ్ పాయింట్ అయింది అంటే అది లిమిట్ పాయింట్ కాదు, లిమిట్ పాయింట్ అయింది అంటే అది ఐసోలేటెడ్ పాయింట్ కాదనమాట. సో ఈ విధంగా ఐ ఆఫ్ ఏ డి ఆఫ్ ఏ రెండు డిస్జాయింట్ సెట్స్ కాబట్టి వాటి యొక్క ఇంటర్సెక్షన్ కూడా మనకి ఎంప్టీ సెట్ వస్తుంది. అంటే కామన్ ఎలిమెంట్ వచ్చే ఛాన్స్ ఉండదు. ఏ ఈక్వల్ టు ఐ ఆఫ్ ఏ యూనియన్ డి ఆఫ్ ఏ. ఇది ప్రూవ్ చేయాలంటే మనం ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుందండి? ఈ టూ కండిషన్స్. అంటే వన్ ఈజ్ కంటైన్ ఇన్ అదర్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అంటే ఐ ఆఫ్ ఏ యూనియన్ డి ఆఫ్ ఏ ఈజ్ సబ్సెట్ టు ఏ అండ్ ఏ ఈజ్ సబ్సెట్ టు ఐ ఆఫ్ ఏ యూనియన్ డి ఆఫ్ ఏ. ఈ టూ కండిషన్స్ ప్రూవ్ చేస్తే మనకి ఈ కండిషన్ ప్రూవ్ చేసినట్టే అండి. సో ఫస్ట్ మనం ఈ కండిషన్ని ప్రూవ్ చేద్దాం. సో ఫస్ట్ కండిషన్ ఏంటిదండి? టు ప్రూవ్ ఐ ఆఫ్ ఏ యూనియన్ డి ఆఫ్ ఏ ఈజ్ సబ్సెట్ టు ఏ అని ప్రూవ్ చేయాలండి. సిన్స్ మనకి ఏ అనేది ఇక్కడ స్టేట్మెంట్లోనే ఇచ్చారు కదండి. ఏ అనేది క్లోజ్డ్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారు కదండి. అంటే ఏ అనేది ఇక్కడ మనకు క్లోజ్డ్ సెట్. క్లోజ్డ్ సెట్ అంటే ఖచ్చితంగా అందులో ఏం ఎగ్జిస్ట్ అవుతాయని లిమిట్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కదా. సో ఏ కంటైన్స్ ఆల్ ఇట్స్ లిమిట్ పాయింట్స్. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ డెరైవ్డ్ సెట్ ఏదైతే ఉందో డి ఆఫ్ ఏ అనేది ఆటోమేటిక్గా ఈ సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది. అంటే లిమిట్ పాయింట్స్ క్లోజ్డ్ సెట్లో ఖచ్చితంగా లిమిట్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి డి ఆఫ్ ఏ అనేది ఆటోమేటిక్గా ఏకి ఇది సబ్సెట్ అయినట్టే. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఐ ఆఫ్ ఏ కూడా సబ్సెట్ ఆఫ్ ఏ అని ప్రూవ్ చేస్తే ఆ రెండింటి యొక్క యూనియన్ అనేది సబ్సెట్ టు ఏ అని ప్రూవ్ చేస్తే సరిపోతుందండి. ఐ ఆఫ్ ఏ ఈజ్ సబ్సెట్ టు ఏ అని ప్రూవ్ చేద్దామండి. ఎక్స్ అనేది సమ్ పాయింట్ బిలాంగ్స్ టు ఐ ఆఫ్ ఏ అని తీసుకొని ఎక్స్ అనేది ఇప్పుడు మనం బిలాంగ్స్ టు ఏలో కూడా ఉంటుందని ప్రూవ్ చేస్తే సరిపోతుందండి. సో దానికోసం లెట్ ఎక్స్ ఈజ్ సమ్ పాయింట్ బిలాంగ్స్ టు ఐ ఆఫ్ ఏ అని తీసుకున్నాను. ఎక్స్ అనేది ఐ ఆఫ్ ఏలో ఉంది అంటే అదేమవుతుంది? ఐ ఆఫ్ ఏ అంటే సెట్ ఆఫ్ ఐసోలేటెడ్ పాయింట్స్ కదండి. అంటే ఎక్స్ అనేది ఐ ఆఫ్ ఏలో ఉంది అంటే ఖచ్చితంగా ఎక్స్ అనేది మనకి ఐసోలేటెడ్ పాయింటే అవుతుంది. సో దేర్ ఎగ్జిస్ట్ ఎన్ ఓపెన్ సెట్ ఆర్ నైబర్హుడ్. యూ అనే ఓపెన్ సెట్లో ఖచ్చితంగా మనకు ఒక పాయింట్ ఎక్స్ అనే పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ విధంగా అంటే యూ ఇంటర్సెక్షన్ ఏ చేస్తే యూ ఇంటర్సెక్షన్ అంటే ఓపెన్ సెట్ ఇంటర్సెక్షన్ ఏ అంటే సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అనమాట. యూ ఇంటర్సెక్షన్ ఏ మైనస్ మనకి ఏదైతే పాయింట్ తీసుకున్నా ఆ పాయింట్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇది ఎంప్టీ సెట్ వస్తుందండి. ఇది ఏంటిది అంటే ఇది ఐసోలేటెడ్ పాయింట్ డెఫినేషన్ అండి. ఇది ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే పైన ఐ కార్డ్స్లో ఇచ్చానండి, చూడండి. సో మీకు అక్కడ డెఫినేషన్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓపెన్ సెట్ అని చెప్పానండి. ఓపెన్ సెట్ అన్నా పర్వాలేదు, నైబర్హుడ్ అన్నా కూడా సేమ్ మీనింగ్ వస్తుందండి. సో ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్ టు 5 యూనియన్ ఆఫ్ ఎక్స్ కదండి. సో 5 యూనియన్ ఎక్స్ మీన్స్ మనకి ఎంప్టీ సెట్ రాదు, ఎక్స్ అనే సెట్టే వస్తుంది. 5 యూనియన్ ఎక్స్ మీన్స్ మనకి ఎక్సే వస్తుంది. అంటే ఓపెన్ సెట్ ఇంటర్సెక్షన్ ఏ చేస్తే మనకి ఎక్స్ అనేది వచ్చింది.
అంటే మనకి ఎంటీ సెట్ రాలేదు, అంటే మనకి ఆల్రెడీ ఓపెన్ సెట్లో ఎక్స్ అనే పాయింట్ ఉందని తెలుసు. ఓపెన్ సెట్ ఇంటర్సెక్షన్ ఏ చేస్తే మనకి ఎక్స్ వచ్చిందంటే ఆ ఎక్స్ ఇంటర్సెక్షన్ పార్ట్లో ఉంది అంటే, ఇంటర్సెక్షన్ చేయగా ఎక్స్ అనేది రిజల్ట్ వచ్చింది అంటే ఆ ఎక్స్ అనేది బోత్ ఓపెన్ సెట్లో ఉన్నట్టే, అదేవిధంగా ఏ అనే సెట్లో కూడా ఉన్నట్టే కదండి. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. ఇక్కడ మనం ఎక్స్ అనేది బిలాంగ్స్ టు ఐ ఆఫ్ ఏ అని తీసుకుందామండి. మనకి ఇక్కడ రిజల్ట్ ఏమొచ్చింది, ఎక్స్ అనేది బిలాంగ్స్ టు ఏ అని వచ్చింది. అంటే దీని నుండి మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఐ ఆఫ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అని రాసుకోవచ్చు కదండి. దేర్ఫోర్ ఐ ఆఫ్ ఏ ఈజ్ సబ్సెట్ టు ఏ. ఆల్రెడీ ఇంతకు ముందే డి ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో సబ్సెట్ టు ఏ అని తెలిసింది కదండి. అంటే ఐ ఆఫ్ ఏ ఈజ్ సబ్సెట్ టు ఏ, డి ఆఫ్ ఏ ఈజ్ సబ్సెట్ టు ఏ. అప్పుడు ఈ రెండింటి యొక్క యూనియన్ కూడా ఏమవుతుంది, సబ్సెట్ టు ఏనే అవుతుంది కదండి. అంటే ఐ ఆఫ్ ఏ యూనియన్ డి ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో సబ్సెట్ టు ఏ. సో మనకి ఫస్ట్ కండిషన్ అనేది ప్రూవ్ అయిందండి. ఇప్పుడు మనం సెకండ్ కండిషన్ చూద్దాము. సెకండ్ కండిషన్ ఏంటిదండి, ఏ ఈజ్ సబ్సెట్ టు ఐ ఆఫ్ ఏ యూనియన్ డి ఆఫ్ ఏ అనేది ప్రూవ్ చేయాలండి. ఇదే కదండి మనకు సెకండ్ కండిషన్. సో దీనికోసం మనం ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుందండి, సపోజ్ ఎక్స్ అనేది సమ్ పాయింట్ బిలాంగ్స్ టు ఏ అని తీసుకుంటున్నానండి. ఎక్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఐ ఆఫ్ ఏ యూనియన్ డి ఆఫ్ ఏ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సపోజ్ ఎక్స్ ఈజ్ ఎనీ పాయింట్ బిలాంగ్స్ టు ఏ అని తీసుకున్నానండి. మనం ఏం ప్రూవ్ చేయాలి, క్లెయిమ్ ఏంటిదండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఐ ఆఫ్ ఏ యూనియన్ డి ఆఫ్ ఏ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ నేను ఏమని అజ్యూమ్ చేసుకుంటున్నానంటే, సపోజ్ ఎక్స్ అనేది మనకి ఐసోలేటెడ్ పాయింట్ కాదు అని తీసుకుంటున్నానండి. సపోజ్ ఎక్స్ ఈజ్ నాట్ అన్ ఐసోలేటెడ్ పాయింట్ ఆఫ్ ఏ అని తీసుకుంటున్నానండి. ఐసోలేటెడ్ పాయింట్ కాకపోతే, ఐసోలేటెడ్ పాయింట్ అయినా కాకపోయినా మనకు ఓపెన్ సెట్ అయితే ఎగ్జిస్ట్ అవుతుంది. ఐసోలేటెడ్ పాయింట్ కాకపోతే ఏమవుతుందంటే అది ఏతో ఇంటర్సెక్ట్ అయి ఉంటుంది. అంటే ఈచ్ ఓపెన్ సెట్ అంటే ఆ ఓపెన్ సెట్లో ఎక్స్ అనే పాయింట్ ఖచ్చితంగా ఉంటుంది, అది ఏతో ఇంటర్సెక్ట్ అయి ఉంటుంది. దట్ ఈస్ యూ అనేది సమ్ ఓపెన్ సెట్ అయితే ఓపెన్ సెట్ ఇంటర్సెక్షన్ ఏ మైనస్ ఏదైతే ఈ పాయింట్ తీసుకున్నామో ఈ పాయింట్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంటీ సెట్ రాదు. ఇక్కడ యూ అనేది సమ్ ఓపెన్ సెట్ ఆఫ్ ఎక్స్. ఏంటిది అంటే ఐసోలేటెడ్ పాయింట్ కాదు అంటే ఏ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది, మన ఇంతకు ముందే నోట్ పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదంటే, ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే అది అయితే ఐసోలేటెడ్ పాయింట్ అయినా అవుతుంది, లేదు అంటే అది లిమిట్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనం ఐసోలేటెడ్ పాయింట్ కాదు అని తీసుకున్నాం కాబట్టి ఇది ఏ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది, లిమిట్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇంటర్సెక్షన్ చేస్తే ఇంటర్సెక్షన్ మైనస్ ఈ పాయింట్ చేస్తే మనకి ఎంప్టీ సెట్ రాలేదు అంటే ఇది లిమిట్ పాయింట్ డెఫినేషనే కదండి. సో ఎక్స్ ఈజ్ ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ. అంటే ఎక్స్ అనేది బిలాంగ్స్ టు డి ఆఫ్ ఏ అని వచ్చింది. డి ఆఫ్ ఏ అంటే సెట్ ఆఫ్ ఆల్ లిమిట్ పాయింట్స్ ఆఫ్ ఏ. ఎక్స్ అనేది బిలాంగ్స్ టు డి ఆఫ్ ఏ అని వచ్చింది. ఎక్స్ అనేది బిలాంగ్స్ టు ఐ ఆఫ్ ఏ యూనియన్ డి ఆఫ్ ఏ అని కూడా రాసుకోవచ్చు కదండి. అంటే యూనియన్లో ఉంటే, అంటే ఇక్కడ యూనియన్ కాబట్టి ఏ ఒక్క సెట్లో ఎక్స్ ఉంది అని వచ్చినా సరిపోతుంది కదండి. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఈ రెండింటి యొక్క యూనియన్లో అయితే ఉంటుంది. అంటే ఐసోలేటెడ్ పాయింట్లో లేకపోయినా లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ సెట్లో ఉంది కాబట్టి ఆ రెండింటి యొక్క యూనియన్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఐ ఆఫ్ ఏ యూనియన్ డి ఆఫ్ ఏ. ఇక్కడ మనం ఎక్స్ అనేది ఏలో ఉందని తీసుకున్నాం. ఇక్కడ మనకి ఏం ప్రూవ్ అయిందండి, ఎక్స్ అనేది బిలాంగ్స్ టు ఐ ఆఫ్ ఏ యూనియన్ డి ఆఫ్ ఏ అని ప్రూవ్ అయింది. సో దీని నుండి ఏ విధంగా రాసుకోవచ్చు, ఏ ఈజ్ సబ్సెట్ టు ఐ ఆఫ్ ఏ యూనియన్ డి ఆఫ్ ఏగా రాసుకోవచ్చు కదండి. అంటే మనకి సెకండ్ కండిషన్ కూడా ప్రూవ్ అయింది. ఫ్రమ్ కండిషన్ 1 and 2 అంటే ఈ ఫస్ట్ కండిషన్, ఈ సెకండ్ కండిషన్, ఈ రెండింటి నుండి మనం ఏమని రాసుకోవచ్చు, ఏ ఈక్వల్ టు ఐ ఆఫ్ ఏ యూనియన్ డి ఆఫ్ ఏగా రాసుకోవచ్చు కదండి. ఫ్రమ్ కండిషన్ 1 and 2 వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ ఈక్వల్ టు ఐ ఆఫ్ ఏ యూనియన్ డి ఆఫ్ ఏ అని రాసుకోవచ్చు అండి. ప్రూవ్ చేయాల్సింది ఇదే కదండి, ఏ ఈక్వల్ టు ఐ ఆఫ్ ఏ యూనియన్ డి ఆఫ్ ఏ అనే ప్రూవ్ చేయాలి కదా. సో మనకి కండిషన్ అనేది ప్రూవ్ అయిపోయింది.